వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. ప్రణవానంద ప్రభుజీ, నమస్కారం అండి. హరే కృష్ణ. ఊరికే కోపం వచ్చేస్తుంది, చిరాకు వస్తుంది, అందరినీ కసురుకుంటూ ఉంటారు, అందరి మీద చిరాకు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో అసలు మార్పు వస్తుందా? అలాంటి వాళ్ళని కృష్ణయ్య ఇష్టపడతారా? ఇప్పుడు చూడండి, మీరు అడిగినట్టుగా అందరినీ ఇబ్బంది పెట్టే వాళ్ళు కృష్ణుడు దూరం పెడతారు. మరి మార్పు వస్తుందా అని మీరు అడిగారు కదా, తప్పకుండా వస్తుంది. ఎప్పుడో తెలుసా, ప్రతి ఒక్కళ్ళలో కృష్ణుడు ఉన్నాడు అని మనం చూసినప్పుడు, పరమాత్మగా ప్రతి ఒక్కళ్ళ హృదయంలో స్వామి ఉన్నారు. ఇప్పుడు చూడండి, భగవంతుడు ఒక దగ్గర ఉన్నారంటే ఆ ప్రదేశాన్ని ఏమంటాం మనం? దేవాలయము అని అంటాం. అవునా కదా? దేవాలయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. మరి ప్రతి ఒక్క జీవుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు అని అంటే ఎంత పవిత్రంగా మనం వేరే వాళ్ళని చూడాలి. దేహమే దేవాలయం కాబట్టి ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు. మేము మా గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో ఒక పద్ధతి ఉంది. ఇస్కాన్ డివోటీస్ మీరు ఎవరైనా చూసారనుకోండి, బై మిస్టేక్ ఎవరికైనా కాలు తగిలినా సరే వాళ్ళు వెంటనే వాళ్ళకి దండం పెడతారు. ఎందుకు అంటే భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ శరీరం పవిత్రం. కాబట్టి ఎంత పవిత్రంగా ఈ శరీరాన్ని చూసుకోవాలి, ఎంత పవిత్రంగా మన మనసును ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి దీపావళి వస్తుంది అనుకోండి, మొత్తం క్లీన్ చేసేస్తాం ఇల్లంతా. ఎందుకు? లక్ష్మీదేవి వస్తుంది, చాలా నీట్గా ఉండాలి. మరి మీ హృదయంలో ఉన్నాడు పాపం పరమాత్మ. మన మనసులో మాత్రం చెత్త పెట్టేశారనుకోండి, పాపం స్వామి ఎలా ఉంటారు చెప్పండి? మన మనసులో భగవంతుడు ఉంటాడటండి. ఎందుకంటే ఆయన ప్రతిజ్ఞ చేశారు, అందరి దగ్గర నేను ఉంటాను. కానీ మన దగ్గర ఎలా ఉంటారో తెలుసు, ఇలా ఎక్కడో కార్నర్లో ఇలా ఇరుక్కొని కూర్చుంటారు. ఎందుకంటే మన దాంట్లో ఐఫోన్ పెట్టేశాము, ఈ సీరియల్ పెట్టేశాము, వాళ్ళని పెట్టేశాము, వీళ్ళని పెట్టేశాం, ఈ ఇల్లు కొనుక్కోవాలి, అవి ఇవి అన్ని మనసులో పెట్టేశాం. కాబట్టి పాపం ఆయనకి ఇంత జాగ దొరికిందంటే అక్కడ ఇరుక్కొని కూర్చున్నారు. కానీ ఎవరైతే భగవద్ భక్తుల దగ్గర ఉంటారో ఆయన అంటారు, మా ఆచార్యులు చెప్తారనమాట, తుమారే హృదయే సదా గోవింద విశ్రామ్ అంటారనమాట. ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ హృదయంలో అంటే భగవంతుడు చక్కగా ఉయ్యాలు ఊగుతూ పడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయనకి జాగనే అనమాట ఫుల్గా. ఎందుకంటే భగవద్ భక్తులు మనసులో ఇంక దేన్ని కూడా పెట్టుకోరు. భగవంతుడు, భక్తి మీది మాత్రమే. కాబట్టి మనం మన యొక్క మనస్సుని, మన యొక్క శరీరాన్ని, మన యొక్క ఆలోచనని ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. అటువంటి భగవంతుడి గురించి గుర్తుపెట్టుకునే వాళ్ళని, భగవంతుడిని ఆరాధన చేసే వాళ్ళు నిజమైన కృష్ణ భక్తులు. కాబట్టి ఈ 3 విషయాలు, ప్రతి ఒక్కళ్ళ పైన కృపతో ఉండటం, 2 మనం భగవంతుడికి భగవద్భక్తులకి నిరంతరము కూడా సేవ చేస్తూ ఉండటం, 3 మన యొక్క ఆధ్యాత్మిక సాధన అనేది మంచిగా పెట్టుకోవడం. ఇవన్నీ కూడా భగవద్భక్తుల యొక్క ఎన్నో లక్షణాలలో కొన్ని లక్షణాలు అనమాట. అందులోనే భాగంగా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా చూడటం కూడా భగవద్భక్తుల యొక్క లక్షణమే. కాబట్టి భగవంతుని నిందించటం, భగవంతుని ఎందుకు ఇలా చేశారు, అందుకు ఇలా చేశారని ప్రశ్నిస్తూ ఉండటం, ఇవన్నీ భక్తులకి లక్షణాలు కాదు. మరి నిజమైన కృష్ణ భక్తులు ఎలా ఉండాలో చెప్పారు. కృష్ణ భక్తులు మాంసాహారం తీసుకోవచ్చా అండి? మేము కృష్ణ డివోటీస్ అని చెప్తూ ఉంటారు, కృష్ణుడికి వెళ్తూ ఉంటారు, టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు, చాలా వరకు ఇప్పుడు చెప్పిన వాటిలో ఎన్నో ఆచరిస్తూ ఉంటారు. కానీ మాకు ఎప్పటి నుంచో వస్తుంది మా పద్ధతి ఇది అని చెప్పి మాంసాహారం కూడా స్వీకరిస్తూ ఉంటారు. అలా కృష్ణ భక్తులు మాంసాహారం స్వీకరించవచ్చా? మీరు అడిగారు కృష్ణ భక్తులు మాంసాహారాన్ని స్వీకరించవచ్చా అని అడుగుతున్నారు. కృష్ణ భక్తుల విషయం పక్కన పెట్టి మనం అడుగుదాం, అసలు ఎవరైనా మాంసాహారాన్ని స్వీకరించవచ్చా? ఈ ప్రశ్న మనం తీసుకుందాం. మీకు ఒక విషయం చెప్తానండి. మనకి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఒక తల్లిదండ్రులకి 4 పిల్లలు ఉన్నారు. ఓకేనా? ఒక పిల్లవాడిని చాలా ముద్దు చేస్తున్నాం అనమాట. ఎప్పుడు ఏది వెళ్ళినా సరే, బయటికి వెళ్ళినా ఏదో ఒకటి తీసుకొచ్చి ఒక పిల్లవాడికి ఇస్తున్నాం. 2వ పిల్లవాడికి అంతగా ప్రేమ లేదు, ఓకే పర్వాలేదు, ఏదో ఒకటి ఇంట్లో ఉన్నదంతా కూడా పెడుతున్నాం. 3వ పిల్లవాడిని కొద్దిగా మాటలతో ఇబ్బంది పెడుతున్నాం అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా తిట్టటము, అలా ఇలా చేస్తాం. 4వ పిల్లవాడిని మాత్రం పట్టుకొని ఫాట్ అని ఎప్పుడు కూడా కొట్టటము, చాకు తీసుకొని అప్పుడప్పుడు ఇలా ఇలా ఘాట్లు పెట్టడం, ఇలా చేశారనుకోండి. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు మన పట్ల హ్యాపీగా ఉంటారా, లేదా మనల్ని కొద్దిగా దూరం పెడతారా? ఇటువంటి వాళ్ళని వాళ్ళ మనసుని నొప్పిస్తున్నట్ట, మంచి చేస్తున్నట్ట? ఎందుకు నొప్పిస్తున్నట్టు చెప్పండి? ఒక పిల్లవాడిని బాగానే చూసుకుంటున్నారే, మరి మిగతా ముగ్గురు కదా. మరి భగవంతుడికి అందరూ ఆయన యొక్క సంతానమే అయినప్పుడు ఈ విషయం భగవంతుడు భగవద్గీతలో చెప్పారు. సుహృదం సర్వభూతానాం అని, సర్వభూతానాం అని అంటే ప్రతి ఒక్క జీవరాశుడికి కూడా నేనే బెస్ట్ ఫ్రెండ్ని అని ఆయన చెప్తున్నారు. అహం బీజ ప్రదాపిత,
ప్రతి ఒక్క జీవరాశుడికి నేనే తండ్రిని అని భగవంతుడు భగవద్గీతలో చెప్పారు. సుహృదం మనుష్యానాం అని చెప్పలేదు ఆయన, సుహృదం భారతీయానాం అని చెప్పలేదు, కేవలం సుహృదం సాఫ్ట్వేర్ ఇంజనీరానాం అని చెప్పలేదు, సుహృదం సర్వభూతానం. సర్వ అని అంటే అందరికీ కూడా నేనే తండ్రి తల్లి అని స్వామి చెప్పారు. ఇప్పుడు చూడండి, మనుషులను ఒక్కడిని బాగా చూసి మిగతా జీవరాశుల్ని మనం ఇబ్బంది పెడుతున్నాము అని అంటే భగవంతుడు ఎన్నటికైనా మనతో హ్యాపీగా ఉంటారా అని అంటే దానికి ఆన్సర్ నో. మీరు అంత ఆధ్యాత్మికంగా వైపు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి. మీరు చూడండి, చాలా విచిత్రం నాకు అనిపిస్తుంది, ప్రపంచంలో పిల్లల్ని కుక్కల్ని ఇంట్లో పెట్టుకొని ఎంత ప్రేమ చూపిస్తారు జనాలు, కానీ అటువంటి వాళ్ళే మిగతా జీవుల్ని చంపేసి తినేస్తూ ఉంటారు. మీకు అసలు ఏ జీవిలోనైనా ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుందా అండి? మనం ఎలా అయితే మన పిల్లల్ని కంటున్నామో, ఎలా అయితే వాళ్ళని కాపాడుకుంటున్నామో, అలానే మిగతా జీవులు కూడా కాపాడుకుంటున్నారు కదండి. మనం టీవీలలో చూస్తుంటే ఎంత ప్రేమ ఉంటుంది అసలు. ఒక ఆవుకి ఒక దూడన్నా సరే, ఒక కుక్కకి వాళ్ళ పిల్లలన్నా సరే, ఒక చిన్న కోడైనా సరే అండి, ఎంత కష్టపడి పిల్లల్ని. మొన్నే ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్ లో, ఆ పిల్లలు, కోడి పిల్లలన్నీ ఒక దగ్గర ఉన్నాయన్నమాట. ఒక ఈగల్, ఒక గ్రద్ద వచ్చి వాటిని అటాక్ చేస్తుంటే ఎంత ఫైటింగ్ చేసిందంటే ఈ కోడి. ఎవరైనా చంపడానికి ఏదైనా పశువు దగ్గరికి వెళ్తే అది వచ్చి మన దగ్గర నా గొంతు పెట్టేసి కట్ చేసేయని చెప్తుందా మీకు ఎవరైనా? ఎలా అసలు ఎంత బాధపడుతుంది అసలు. మీరు ఎప్పుడైనా చూసారనుకోండి టీవీలలో, అసలు గిలగిలలాడిపోతూ ఉంటారన్నమాట. మీరు చూడండి, అంత నెగిటివ్ ఎనర్జీ నుంచి మనం దాన్ని స్వీకరిస్తున్నాము అంటే మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి. కాబట్టి ఆధ్యాత్మిక విషయం పక్కన పెట్టేసండి, భౌతికంగా ఆలోచించండి. మనకి మన పిల్లలకి ఒక చీమ కుట్టి వాడు ఏడిస్తేనే మనం ఎంత బాధపడతాం. ఒక చిన్న దగ్గొచ్చి, ఒక చిన్న జలుబు వచ్చి, ఒక చిన్న చెయ్యి తెగిందంటే కొద్దిగా రక్తం చూడంగానే అసలు ఏదైపోయినట్టుగా మొత్తం భూమిని ఆకాశాన్ని ఏకం చేసే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక ప్రాణినే మనం చంపేసి వాళ్ళని తినేస్తున్నాము అని అంటే ఎంత బాధాకరమైన పరిస్థితి చెప్పండి. కాబట్టి మనం అహింస అనేది చాలా ముఖ్యం. మనం అహింస ధర్మం మనకు ఉంది, అలా ఉండాలి. అప్పుడే మనం భగవంతుని నిజమైన ఆరాధన చేసిన వాళ్ళము అని చెప్తే వెంటనే మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటో తెలుసా అండి? ఈ బాణాన్ని మా పైన సంధిస్తారేంటో తెలుసా? మరి చెట్లకి ప్రాణం లేదా? మరి చెట్లను చంపేస్తున్నారే మీరు అంటే మీకు ఒక విషయం చెప్తానండి. ఆకుకూరలు, మీరు వెళ్ళి ఆకుకూర పాలకూరను కట్ చేయడానికి వెళ్ళినప్పుడు పాలకూర అరిచి పైకి ఎగిరి పాలకూర రక్తాన్ని కింద వేసి ఇలా చేస్తుంది, అది ఏం చేయదు. కానీ ప్రాణం ఉంది, మరి ప్రాణం తీస్తున్నప్పుడు తప్పు కదా అంటే అది భగవంతుడు శాసనం ఇచ్చారు. మరి ఏం చేయాలి? మంచిది, మీరు గాలిని మింగి బతుకుతారంటే బ్రతకండి, ఎవరిని హింస పెట్టకుండా. కానీ బ్రతకడానికి మనుష్యుడికి అనేది ఇది, నువ్వు ఈ విధంగా వీటిని ఆహారంగా స్వీకరించవచ్చు అని మనకి శాకాహారాన్ని భగవంతుడు నియమనం చేశారు. కానీ కొన్ని సైంటిఫిక్ గా మీరు చూసినా సరే మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ కానీ, ఇప్పుడు కార్నివోరస్ యానిమల్స్ డైజెస్టివ్ సిస్టమ్ చాలా చిన్నగా ఉంటుంది, కానీ మనకి మాత్రం మన స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ పెద్దగా ఉంటుంది, ఆవుల్లా ఉంటుంది అనమాట. హర్బివోరస్ యానిమల్స్ లా ఉంటుంది. కాబట్టి మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది టువర్డ్స్ హర్బివోరస్ యానిమల్స్ గా మనకు చెప్తారనమాట. కాబట్టి మనం అది సైంటిఫిక్ గా చూసినా, హెల్త్ పరంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా, ఎమోషనల్ గా చూసినా, ఎన్వైరన్మెంటల్ గా చూసినా, అన్ని రకాలుగా చూసినా మాంసాహారం ఎవ్వరూ స్వీకరించకూడదు. కృష్ణ భక్తులే కాదు, కృష్ణ భక్తులైతే అసలు దూరంగా ఆ విషయం గురించి ఆలోచన చేయరు. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కట్లలో కూడా భగవంతుని చూడటమే భక్తి అంటే. కాబట్టి మనకి అన్ని జీవరాశులలో భగవంతుడు ఉన్నాడు అని ఒకళ్ళని చంపేసాం అనుకోండి, ఇంకేముంది అక్కడ? భగవంతుడి పైన నమ్మకం ఉన్నట్టేనా? కాబట్టి బయట మనం 10 మందిని వేసేసి లోపలికి వెళ్ళేసి నేను అష్టోత్తరం చేస్తున్నా, సహస్రం చేస్తున్నా, మేము స్పెషల్ టికెట్ లో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఆయన మనం చూడాలనుకోరండి, ఎప్పుడు చూడరు. కొంతమంది ఏమంటారండి, మా వంశంలో ఉందండి, లేదా మాకు ఇలా మా ఇంట్లో వాళ్ళందరూ తింటారు అంటే. ఇప్పుడు చూడండి, ఒక దగ్గర తప్పు చేస్తున్నారు అని తెలుసుకున్నప్పుడు మనం మారటంలో దానికి అది మంచి పద్ధతి. మీకు ఒక విషయం చెప్తాను. ఒకళ్ళ ఇంట్లో ఒక బావి ఉండేదన్నమాట, వంశపారంపర్యంగా వచ్చే బావి. మీరు ఎప్పుడైనా పాడైపోయిన బావులు చూసారా? అందులో నీళ్ళన్నీ కూడా విషపూరితం అయిపోతాయి అన్నమాట. అయితే ఆయన ఎలా ఉండేవాడంటే, లేదు ఇది నా వంశపారంపర్యంగా వచ్చింది కాబట్టి ఈ బావిలోంచి నీళ్లు తాగాలి. వాళ్ళ ఇంటి ముందే గంగా నది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని అక్కడ పంపించేవాడు కాదనమాట. ఆ నీళ్ళే తాగించి పిల్లలు చనిపోయారు, భార్య చనిపోయింది, చివరికి వాడికి కూడా రోగం వచ్చేసి చనిపోయాడు.
ఇప్పుడు చెప్పండి, వీడు చేసేది మంచి పనా చెడు పనా? ఇంటి ముందు గంగ ఉన్నప్పుడు గంగ మంచిగా ఉందన్నప్పుడు గంగకి వెళ్ళి నీళ్ళు తాగాలి కదా. కాబట్టి మనం ఏదో తెలియకో తెలుసో మన పెద్దవాళ్ళు తప్పు చేశారంటే దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనకి లేదు. కాబట్టి మనం తెలుసుకున్న ధర్మం ఇది, భగవంతుడిది. మన ఇలా భౌతికంగా ఆధ్యాత్మికంగా అన్ని విషయాలలో కూడా ఒకరిని హర్ట్ చేయకూడదు అని మనం తెలుసుకున్నప్పుడు మనం మారడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చెప్పినప్పుడు మా పైన ఇంకో అస్త్రాన్ని సంధిస్తారు. ఏంటో తెలుసా? కొన్ని కులాలకి మాత్రమే ఈ మాంసాహారం తినకూడదు అని నియమం ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా తినచ్చు అని చెప్తాను. మీకు ఒక విషయం చెప్తాను, ఎవరైనా సరే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు భగవద్ ఆరాధన చేస్తున్నారు, భగవంతుని నమ్ముకున్నారు అని అంటే తినకూడదు. ఎవ్వరు చేసినా అది తప్పే. కాబట్టి భగవంతుడు మన దగ్గర చూసేది కృప అని ఒక లక్షణం మనకు ఉండాలి. కొంతమంది ఆధ్యాత్మిక వ్యక్తులు కూడా ఈ లోకంలో, నేను ఆ వీడియో చూసి చాలా షాక్ అయిపోయాను. వాళ్ళు అంటున్నారు కేవలం కొంతమందికి మాత్రమే మాంసాహారం నిషేధం, మిగతా వాళ్ళు తినచ్చు, వాళ్ళకి ఏం అవసరం లేదు. ఒకళ్ళని, ఒక ప్రాణిని హింస పెడుతూ ఎలా భగవంతుడి దగ్గరికి వెళ్తారు అనేది చాలా పెద్ద ప్రశ్న. ప్రభుజీ, ఇప్పుడు మీరు అన్నారు మాంసాహారం, వీటి గురించే మాట్లాడితే కొన్ని వీడియోస్ లో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నది. శ్రీరాములు గారు క్షత్రియులు కదా, ఆయన మాంసాహారం తింటారు వాళ్ళు అని ఇలా ఒక వీడియోలో చూస్తున్నాం. ఇది ఎంతవరకు నిజమండి? ఒకసారి మనం లాస్ట్ టైం మనం సనాతన ధర్మంలో కుల వ్యవస్థ ఉందా అని మనం చూసాం, మాట్లాడుకున్నాం. దాంట్లో క్షత్రియులు అంటే ఏమని చెప్పానండి? ఎవరైతే ఫైటింగ్ చేస్తూ ఒకరిని సంరక్షించడానికి ఒక దేశాన్నో దేనికోసమో మన జీవితం అంతా దానికి అర్పణ చేసిన వాళ్ళు క్షత్రియులు. మనం చెప్పాము గుణ కర్మ విభాగశ, మనకుండే గుణం, మనకుండే కర్మ బట్టి వ్యవస్థ కానీ వంశపారంపర్యంగా వచ్చింది కాదు. కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళి భారతదేశం కోసం యుద్ధం చేస్తున్నాం మేము అని అంటే మీ విషయం పక్కన పెట్టేసేయండి. కానీ ఇంట్లో ఉండి మాకుందండి, మేము ఇలా చేస్తామండి, తింటామండి, ఏం పని చేయకుండా కంప్యూటర్ ముందు కూర్చొని మేము టైపింగ్ చేస్తామండి, టీచర్గా మేము ఉద్యోగం చేస్తున్నామండి, అయినా సరే మేము తింటామండి. మీరు క్షత్రియుడు అంటే ఎవరో ఫస్ట్ తెలుసుకున్నారు. క్షాత్ర ధర్మము అంటే మొత్తం తమ జీవితాన్ని సంరక్షణ కోసం ఉపయోగించేసేవాళ్ళు. అటువంటి వాళ్ళకి అవసరం ఉంది అని అంటే అది వేరే విషయం. ఇప్పుడు రాముడి విషయాన్ని మీరు ప్రస్తావన చేశారు. రామాయణంలో ఒక శ్లోకం ఉందండి. సీతమ్మ తల్లి దగ్గరికి హనుమ వెళ్ళినప్పుడు సీతమ్మ తల్లి అడుగుతుంది రాముడు ఎలా ఉన్నాడు అని అడిగినప్పుడు హనుమ ఒక విషయం చెప్తాడు. రాముడు మాంసాహారాన్ని స్వీకరించట్లేదు, రాముడు అసలు మద్యాన్ని స్వీకరించట్లేదు అని చెప్తారనమాట. అయితే ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఈ లోకంలో ఉండే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఓ రాముడు తినేవాడు కానీ సీతమ్మ తల్లి దూరంగా ఉంది కాబట్టి మానేశాడు బాధలలో అని చెప్తారు. కానీ మీకు ఒక విషయం చెప్తారు, మీ అందరికీ తెలిసిన విషయం కాబట్టి. ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి, వాడిని ఏమంటారు తెలుసా? ఒరే వీడు దేవదాస్ అయిపోయాడు రా అని అంటారు. వింటారా మీరు? వాడు ఎలా ఉంటాడు? ఎప్పుడు ఏదో బాటిల్ పట్టుకొని ఏదో సాడ్ సాంగ్లు వింటూ తాగుతూ అరుస్తూ పిచ్చి పిచ్చి వాళ్ళ పిచ్చి పిచ్చి వేషాలన్నీ. బాధలో ఉన్నవాడికి ఏమవుతుందండి? చెడు అలవాట్లు తొందరగా అబ్బుతాయి. ఏ అలవాట్లు లేని వాడైనా సరే బాధలో ఉన్నాడు అనుకోండి, ఇంకా వాడు చెడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మేము ఎంతో మందిని అడుగుతాం, మీరు ఎందుకు తాగుతూ, మీకు తెలుసు అది మంచి పద్ధతి కాదు, సిగరెట్ మంచిది కాదు, మనకి డ్రింకింగ్ మంచిది కాదు. మేము చెప్పేది కాదండి, మీరు ఎక్కడ పోయినా సరే డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని వాడే డబ్బాల పైన వేసుకొని ఇస్తున్నారు. అయినా సరే మనం తాగుతున్నాం. అది ఎంత విచిత్రం చెప్పండి. అయినా సరే మనం ఎందుకు ఆ పని చేస్తున్నారంటే ఏం చెప్తారో తెలుసా అండి? మాకు చాలా మంది చెప్పారు సార్, బాధ పోతుందండి, బాధ మర్చిపోవడానికి. అంతేనా? చెప్తారు. రామచంద్రమూర్తి ఎప్పుడైతే సీతమ్మ తల్లి దూరంగా వెళ్ళిపోయిందో ఎంత బాధపడతారో అసలు. కానీ హనుమ అక్కడ సీతమ్మ తల్లికి చెప్పిన విషయం ఏంటో తెలుసా? అమ్మ అంత బాధలో ఉన్నా సరే ఆయన ఎప్పుడూ మాంసాన్ని తీసుకోవటం కానీ మద్యాన్ని తీసుకోవటం కానీ ఇలాంటి తప్పి పనులు ఎప్పుడూ చెయ్యలేదు అని హనుమ సీతమ్మ తల్లికి చెప్పారు. ఈ విషయం మన ఆచార్య పరంపరగా అర్థం చేసుకోకుండా ఎవరు పడితే వాళ్ళు కమెంట్స్ చేయడం ప్రారంభం చేసేసారనమాట రాముడిపై. కాబట్టి ఇలా చేయకూడదండి. రాముడు ఎప్పుడూ కూడా మాంసాన్ని మద్యాన్ని స్వీకరించలేదు, స్వీకరించారు. కాబట్టి ఎందుకంటే ఆయన జగత్పిత. ఒకవేళ మీరు అనుకున్నారు వరస్ట్ ప్లేస్ లో ఆయన స్వీకరించారు అని విన్నారు అని మీరు అనుకోండి, చూడండి ఆయన చరాచర సృష్టికి తయారు చేసే ఆయన
ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆయనకి సృష్టి చేసే శక్తి ఉంది కాబట్టి ఆయన ఏం చేసినా ఆ రూల్ ఆ యొక్క అర్హత అనేది వేరు. కానీ నువ్వు మాత్రం ఒక కోడిని చంపేశాక ఇంకో కోడికి జన్మనీయగలుగుతావా? నువ్వు ఒక మేకను చంపేసి ఇంకో మేకను పుట్టించగలుగుతున్నావా? ఒక ఆవును చంపేసి ఇంకో ఆవును పుట్టించగలుగుతున్నావా? కాబట్టి నీకు ఆ శక్తి లేనప్పుడు నువ్వెందుకు చేయాలి ఆ పని? కాబట్టి ఏదైనా సరే మనం భగవంతుడితో డైరెక్ట్ గా పోల్చుకోవాల్సిన అవసరం లేదండి. భగవంతుడితో పోల్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ రాముడు చేసినవన్నీ చేయండి, రాముడి యొక్క ధర్మంగా నించోండి. కానీ రాముడు ధర్మాత్ముడు. అందుకే చెప్పేది ఏంటి, మేమందరం మొత్తుకొని ఎన్నిసార్లు చెప్పిన విషయం ఒకటే, ఇన్స్టాగ్రామ్ రీళ్లలో చూడకండి దేవుడు అంటే ఏంటో. భగవంతుడి గురించి తెలుసుకొని శాస్త్రం అధ్యయనం మీరు చేయండి. కనీసం మీకు నిజంగా ఆ ప్రశ్న ఉంది, మీరు నమ్ముతున్నారు అంటే శాస్త్రాన్ని పట్టుకోండి, రామాయణాన్ని చదవండి. అప్పుడు మీకు తెలుస్తుంది రాముడి యొక్క వ్యక్తిత్వం ఏంటి, అసలు రాముడి యొక్క ప్రేమ ఏంటి. కాబట్టి మన సనాతన ధర్మంలో మాంసాహారం అనేది నిషేధం. ఎవరైతే భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నారో ఇది ఆన్సర్. చక్కగా వివరించారు ప్రభుజీ. నమస్తే. హరే కృష్ణ.